డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అసలు వాట్ ఈజ్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఫీచర్? అసలు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది? మనకు తెలియకుండానే గూగుల్లో మనము ఏది టైప్ చేసిన వెంటనే వచ్చే రిజల్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ పేజ్ ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేసి అంటాము. అసలు ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉంటాయి, ఎన్ని రకాల రిజల్ట్స్ వేరియంట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ యొక్క డిఫరెంట్ మాడ్యూల్స్ లేదంటే డిఫరెంట్ సెర్చ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము SEO చేసేటప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫీచర్స్ క్లయింట్ మనల్ని అడిగారు అంటే ఓహో ఇది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ కి సంబంధించిన ఈ కైండ్ ఆఫ్ వెరైటీ, బ్యాక్ ఎండ్ లో ఇది ఈ విధంగా మనం వర్క్ చేయాలి అని మనకి తెలుసుకోగలిగితే 100% దానికి SEO అనేది మనం ప్రాపర్ గా చేసుకోవచ్చు. సో ఆ విధంగా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ కి సంబంధించిన ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, ఎన్ని రకాల మాడ్యూల్స్ ఇందులో ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తారు, వాటిని ఏ విధంగా మనం గుర్తుపట్టచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఏ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ SERP అనేసి అంటాము జనరల్ గా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీ. ఏ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఫీచర్ ఈజ్ ఎనీ రిజల్ట్ ఆన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ దట్ ఈస్ నాట్ ఏ ట్రెడిషనల్ ఆర్గానిక్ రిజల్ట్. సో మనం ఇప్పటి వరకు ఏ విధంగా చూసాము, మనం ఏది టైప్ చేసినా గానీ మనకి ఆ పేజ్ లో కనపడే ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేసి అంటున్నాము ఇక్కడ. కాకపోతే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మనకి చాలా రిజల్ట్స్ అనేది కనపడతాయి. సో ప్రతిదీ ఒక్కో రకంగా ఉంటుంది. సో అది ఏ టైప్ ఆఫ్ వేరియేషన్స్ లో ఉంటుంది, అసలు రెగ్యులర్ గా సెర్చ్ ఇంజిన్ ఫీచర్ అనేది బేసిక్ లెవెల్ లో ఉంటుంది. ద మోస్ట్ కామన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నేను ఏమని టైప్ చేశాను, RRR మూవీ టికెట్స్. సో RRR మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, 2021 అనేసి అనుకుందాము. సో ఈ 2021 కి సంబంధించిన RRR మూవీ టికెట్స్ నేను ఇప్పుడే బుక్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. సో అంటే ఈ టైప్ ఆఫ్ గా నేను ప్రొడక్షన్ చేసేసి సెట్ చేశాను, ఏమైనా ఉంటాయా, ఎవరైనా అప్డేట్స్ పెట్టారా అనేసి. సో నేను ఈ విధంగా సెట్ చేసినప్పుడు నాకు ఇలా కనపడింది రిజల్ట్స్ అనేది. సో బుక్ మై షోకి సంబంధించిన రిజల్ట్ కనపడింది, తర్వాత సోషల్ మీడియాకి సంబంధించిన ట్విట్టర్ కి సంబంధించిన రిజల్ట్స్ కనపడ్డాయి, తర్వాత పేటిఎం కి సంబంధించిన టికెట్స్, ట్రైలర్స్, వాటి కాస్ట్ ఏంటి అనేది మొత్తం కనపడింది. ఇది కామన్ సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన ఫీచర్. వీటిలో మనకి పేడ్ యాడ్స్ కనపడవచ్చు, లేదంటే ఆర్గానిక్ రిజల్ట్స్ కనపడవచ్చు, డిఫరెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్ని రకాలైనా కనపడవచ్చు. సో ఇక్కడ మనకి ట్విట్టర్ కి సంబంధించిన అప్డేట్స్ కనపడినాయి కదా. సో ఈ సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన ఈ టైప్ ఆఫ్ అప్డేట్స్ రావాలంటే ఏం చేయాలి? సో ఇదంతా మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మనము ఒక్కొక్కటి నేర్చుకోబోతున్నాము. సో ఇప్పుడు మీరు సిస్టమ్ ముందు ఉన్నారు కాబట్టి మీ మొబైల్లో కూడా మీరు ఏదైనా గానీ ఒకటి టైప్ చేయండి. ఆ వర్డ్ అనేది టైప్ చేస్తే ఏ విధంగా మీకు రిజల్ట్స్ అనేది కనపడుతున్నాయో ఆ రిజల్ట్స్ మొత్తాన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటాము. అందులో ట్రెడిషనల్ ఉండొచ్చు, పేడ్ కి సంబంధించిన యాడ్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది కనపడ్డా గానీ దాన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేసి అంటాము. సో నేను ఇక్కడ RRR మూవీకి సంబంధించిన టికెట్స్ అనేది సెట్ చేస్తున్నాను. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు నాకు ఈ విధంగా కనపడింది. సో ఈ మొత్తం ఏరియాని సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన రిజల్ట్స్ పేజ్ అనేసి అంటాము. సో కేవలం RRR మూవీ కాదు, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ అని టైప్ చేసిన వెంటనే ఇన్ఫర్మేషనల్ గ్రాఫ్స్, దీని ఎడ్యుకేషనల్ గ్రాఫ్ అనేసి అంటాము. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఎడ్యుకేషనల్ గ్రాఫ్ కానీ ఈ గ్రాఫ్ అనేది కనపడుతుంది కదా. సో ప్రతి దానికి రాలా. మనం ఇందాక RRR మూవీ టికెట్స్ కనుక సెట్ చేసినప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ రాలా. ఈ సైడ్ నాలెడ్జ్ గ్రాఫ్ అనేసి అంటాము. ఈ నాలెడ్జ్ గ్రాఫ్ అనేది రాలేదు. ఇది ఎలా వస్తుంది, దీనికి మనం ఏ టైప్ ఆఫ్ SEO అనేది చేయాలి అనేది ఇప్పుడు మనము ఈ మాడ్యూల్లో తెలుసుకుంటాము. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నాయి కదా. సో మనకి బాటమ్ లెవెల్లో వచ్చేసేసి రిలేటెడ్ సెర్చ్ క్వైరీస్ అని వస్తుంది. వీటిని అసలు ఏ విధంగా వస్తాయి, తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్ లో వికీపీడియా వచ్చింది, ఇది ఏ విధంగా వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కు సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రావడానికి రీజన్స్ ఏంటి, వాటిని ఏ నేమ్ తో పిలుస్తారు అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో
నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేసి ఉన్నాయి. వాటికి సంబంధించిన ఒక్కొక్కటి ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి రిచ్ స్నిప్పెట్స్ అంటారు, విచ్ యాడ్ ఏ విజువల్ లేయర్ టు యాన్ ఎగ్జిస్టింగ్ రిజల్ట్స్. ఎగ్జాంపుల్ రివ్యూ స్టార్స్ ఫర్ ప్రొడక్ట్ రేటింగ్స్. సో ఇప్పుడు మనము రిచ్ స్నిప్పెట్స్ అనేసి అంటాము. రిచ్ స్నిప్పెట్స్ అంటే ఏంటి, అవి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? సో ఇప్పుడు ఈ రిచ్ స్నిప్పెట్స్ కనుక మనం ఇక్కడ కనుక చూసామంటే, నేను ఏమని సెర్చ్ చేశాను, బెస్ట్ మొబైల్ అండర్ 15,000. నేను ఇలా టైప్ చేసినప్పుడు నాకు ఫస్ట్ వన్ వచ్చేసేసి యాడ్స్ అనేది కనపడింది. ఈ యాడ్స్ అనే దాన్ని మనము పేడ్ రిజల్ట్స్ అనేసి అంటాము. సో ఇది పేడ్ రిజల్ట్స్. తర్వాత సెకండ్ యాడ్ అనేది ఇక్కడ వచ్చింది. సో Amazon.in కి సంబంధించిన సెకండ్ యాడ్ కనపడింది. సో ఆ సెకండ్ యాడ్ కింద ఏం కనపడింది, మనకి స్టార్స్ అనేది కనపడింది. రేటింగ్ ఫర్ Amazon 4.1, 406 రివ్యూస్. సో అసలు రిచ్ స్నిప్పెట్స్ అంటే ఈ రేటింగ్ రిలేటెడ్ కి సంబంధించిన రివ్యూస్ ని, స్టార్స్ ని, వీటన్నిటిని రిచ్ స్నిప్పెట్స్ అనేసి అంటాము. సో రిచ్ స్నిప్పెట్స్ అంటే ఏంటి, విచ్ యాడ్ ఏ విజువల్ లేయర్ టు యాన్ ఎగ్జిస్టింగ్ రిజల్ట్స్. ఎగ్జాంపుల్ రివ్యూ స్టార్స్ ఫర్ ప్రొడక్ట్ రేటింగ్స్. సో మనము మన ఈ కామర్స్ కి సంబంధించింది కానీ, లేదంటే మన వెబ్సైట్ కి సంబంధించిన రేటింగ్స్ గనక మనము ఇలా సెర్చింగ్ చేసినప్పుడు రిజల్ట్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో కనపడితే, వాటికి సంబంధించిన ఈ ఆప్షన్ ని రిచ్ స్నిప్పెట్స్ అంటాము. సో మీరు ఎక్కడైనా క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, నాకు ఈ టైప్ ఆఫ్ స్టార్స్ కావాలి, ఈ టైప్ ఆఫ్ రేటింగ్స్ అనేది నాకు కనపడాలి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీన్ని రిచ్ స్నిప్పెట్స్ అనేసి అంటాము. సో ఇది బ్లైండ్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు నోట్ చేసుకోండి. దీన్ని ఏమంటాము, రిచ్ స్నిప్పెట్స్. సో ఇందులో నెక్స్ట్ వన్ ఏముంటుంది, పేడ్ రిజల్ట్స్ అనేసి అంటాము. దట్ ఆర్ బాట్ బై బిడ్డింగ్ ఆన్ కీవర్డ్స్. ఎగ్జాంపుల్ యాడ్వర్డ్స్ ఆర్ గూగుల్ యాడ్స్ ఆర్ గూగుల్ షాపింగ్. సో ఇది ఎలా ఉంటుంది, సో పేడ్ రిజల్ట్స్ మనం ఇక్కడ చూసాం కదా, మనం ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ మనం చూసాము. ప్రీవియస్ చూసినప్పుడు ఏముంటుంది నేను మీకు చూపిస్తాను. సో ఇవి పేడ్ రిజల్ట్స్ అన్నమాట. సో ఈ సెర్చ్ ఇంజిన్ లో కనపడుతున్న ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ ని, యాడ్స్ తో కనపడుతున్న ప్రతి ఫీచర్స్ ని పేడ్ రిజల్ట్స్ అని పిలుస్తాము. సో ఈ పేడ్ రిజల్ట్స్ కి సంబంధించింది మనం ఇలా చూడొచ్చు. సో ఫస్ట్ లో వచ్చే మనకి ఏదైనా కానీ యాడ్స్ కనపడతాయి. పేడ్ రిజల్ట్స్ అనేది ప్రయారిటీగా టాప్ లో ఉంటాయి. తర్వాత బాటమ్ లో కూడా కొన్ని ఉంటాయి. సో వాటిని కూడా ఇంకో పేరు పెట్టి పిలుస్తాము. సో ఈ పేడ్ రిజల్ట్స్ అయిపోయిన వెంటనే మనకి ఆర్గానిక్ రిజల్ట్స్ కనపడతాయి. నో బడీ కెన్ పే గూగుల్ టు బి హియర్. సో ఈ ఆర్గానిక్ రిజల్ట్స్ కోసము ₹1 కూడా మనం గూగుల్ కి పే చేయాల్సిన అవసరం లేదు. మనకి పేడ్ రిజల్ట్స్ కావాలంటేనే గూగుల్ కి మనీ పే చేయాలి. దాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాము. ఈ ప్లేస్మెంట్ లో మనకి యాడ్స్ ఎలా రావాలి, ప్రతి ఒక్కరు తెచ్చుకోవచ్చు. ఈ ప్లేస్ లో యాడ్స్ కావాలంటే అది ఏ ఫార్మెట్ లో ఉంటుంది అనేది మనము నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఆ మాడ్యూల్లో నేను మీకు చూపిస్తాను. థర్డ్ వన్ వచ్చేసి యూనివర్సల్ రిజల్ట్స్ అనేసి అంటాము. సో నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో థర్డ్ వన్ యూనివర్సల్ రిజల్ట్స్. అసలు యూనివర్సల్ రిజల్ట్స్ అంటే ఏంటి, దట్ అపియర్ ఇన్ ఎడిషన్ టు ఆర్గానిక్ రిజల్ట్స్. ఎగ్జాంపుల్ ఇమేజ్ రిజల్ట్స్, న్యూ రిజల్ట్స్, ఫీచర్డ్ స్నిప్పెట్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా టాలీవుడ్ హీరోస్. సో మీరు నేను టాలీవుడ్ హీరోస్ అని టైప్ చేశాను. టాలీవుడ్ హీరోస్ అని టైప్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి టాలీవుడ్ లో ఉన్న హీరోస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇమేజెస్ అనేది ఫస్ట్ లో కనపడింది. సో దానికి సంబంధించిన కింద ఒక వెబ్సైట్ అయితే కనపడింది. సో ఈ ఇమేజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని యూనివర్సల్, ఎవరు టైప్ చేసినా గానీ ఈ టైప్ ఆఫ్ సంబంధించిన ఇమేజెస్ అనేది మనకి ప్రయారిటీగా చూపించింది అనుకో, దీన్ని యూనివర్సల్ రిజల్ట్స్ అనేసి అంటాము. అలాగే ఫీచర్డ్ స్నిప్పెట్స్ అనేసి అంటాము. సో మనం ఇక్కడ అబౌట్ ఫీచర్ స్నిప్పెట్స్ అనేది మనము ప్రతి క్వైరీ సెట్ చేసినప్పుడు వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది. నేను మీకు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. టాలీవుడ్ హీరోస్ అనేది నేను మళ్ళీ టైప్ చేస్తాను. దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాము. సో టాలీవుడ్ హీరోస్ అనేది నేను టైప్ చేశాను. టాలీవుడ్ హీరోస్ అని టైప్ చేస్తే మనకి రిజల్ట్స్ చూడు ఎలా వచ్చినాయో. సో ఈ రిజల్ట్స్ ని యూనివర్సల్ రిజల్ట్స్ అనేసి అంటాము. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసేసి నాలెడ్జ్ గ్రాఫ్ అనేసి అంటాము. ఇక్కడ ఫోర్త్ వన్ నాలెడ్జ్ గ్రాఫ్. మనం ఇందాక ఆల్రెడీ నాలెడ్జ్ గ్రాఫ్ అని నేను చెప్పాను కదా, దాన్ని నాలెడ్జ్ గ్రాఫ్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో నాలెడ్జ్ గ్రాఫ్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, డాటా విచ్ అపియర్స్ యాజ్ ప్యానల్స్ ఆర్ బాక్సెస్. ఎగ్జాంపుల్ వెదర్, సెలబ్రిటీ, నాలెడ్జ్ ప్యానల్. సో దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో చూద్దామనండి. నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ సీఎం అని టైప్ చేశాను. తెలంగాణ స్టేట్ అండ్ సీఎం టైప్ చేసిన తర్వాత నాకు రైట్ సైడ్ లో చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ అనేది వచ్చింది.
సో నాకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన సీఎం ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు రైట్ సైడ్లో కనబడుతున్న ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ గ్రాఫ్ అనేసి అంటాము. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం జనరల్గా సెలబ్రిటీస్ కోసం చూస్తాము. ఏదైనా కంపెనీస్ గురించి సెర్చింగ్ చేసినప్పుడు దానికి రైట్ సైడ్లో వస్తుంది. సో జనరల్గా అందరూ చూస్తూ ఉంటాము. ఈ బాక్స్ని నాలెడ్జ్ గ్రాఫ్ అనేసి అంటాము. ఈ నాలెడ్జ్ గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది? ఈ నాలెడ్జ్ గ్రాఫ్ అనేది వికీపీడియా సోర్స్ అనమాట. వికీపీడియాలో మనం ఎంటర్ చేసిన ప్రతిదీ నాలెడ్జ్ గ్రాఫ్ కింద వస్తుంది. సో ఈ నాలెడ్జ్ గ్రాఫ్ని మన వెబ్సైట్కి సంబంధించిన దాంట్లో నుంచి కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. దానికి డిఫరెంట్ మెథడ్ అనేది ఉంది. మనకి నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కవర్ అయింది. సో మీరు మీ క్లయింట్స్కి వర్క్ చేసేటప్పుడు నాకు నాలెడ్జ్ గ్రాఫ్ కావాలి అనేసి ఎవరైతే అంటారో దానికి సంబంధించిన మీకు నోటీస్ ముందుగానే తెలియడం కోసము దీన్ని నాలెడ్జ్ గ్రాఫ్ అనేసి అంటాము అనేసి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే మీ కంపెనీస్లో మీరు జాబ్ చేస్తున్నా కానీ అలాగే మీ ప్రోడక్ట్కి బయట SEOలతో మీరు వర్క్ చేయించుకుంటున్నప్పటికీ నాకు ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ గ్రాఫ్ ప్యానల్ కావాలి, మీరు SEO ఇలా చేయండి అని మీ ఫ్రీలాన్సర్ SEOs ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తే ఈ నాలెడ్జ్ గ్రాఫ్కి సంబంధించిన ఈ స్ట్రక్చర్ని వాళ్ళు బిల్డ్ చేసిస్తారు. అలాగే కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ గ్రాఫ్ అనేది మీరు బిల్డ్ చేశారు అంటే ఓకే, సో 100% వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది అనేసి అనుకుంటారు. ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ గూగుల్ ఎవ్రీ రిజల్ట్ ఆన్ ద సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లుక్డ్ ద సేమ్. And these traditional organic results have not changed much in appearance over the years. సో ఈ ట్రెడిషనల్ కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ కి సంబంధించింది ఎటువంటి చేంజెస్ అనేది జరగకుండా యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని చూపించుకుంటూ వస్తుంది. అది 2019లో మనం కనుక అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ ఆర్గానిక్ సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ అనేది ఈ విధంగా కనబడుతుంది. 2016లో చూసుకున్నా కానీ ఈ విధంగా కనబడింది. హౌఎవర్ అయినప్పటికీ బిగినింగ్ విత్ యాడ్ వర్డ్స్, ఎప్పుడైతే గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఫీచర్ని గూగుల్ తీసుకొచ్చిందో అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనే దాన్ని గూగుల్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ గూగుల్ యాడ్ వర్డ్స్ ఇన్ 2011 Google has been very busy adding other non-organic results in the search engine results page. సో 2001 నుంచి గూగుల్ ఏం చేస్తుంది, సో బిజినెస్ అనేది చేసుకోవాలి కదా, ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా గూగుల్ కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన రిజల్ట్స్ లో బెనిఫిట్ పొందుతుంటే గూగుల్ కి ప్రాఫిట్ ఎలా వస్తుంది? సో అందుకనేసి గూగుల్ కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో నాన్ ఆర్గానిక్ కి సంబంధించిన రిజల్ట్స్ ని, దానికి సంబంధించిన ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు తన ఆల్గారిథం ని చేంజ్ చేసుకుంటూ వస్తుంది. మోస్ట్ ప్రియారిటీ ఏమనిచ్చింది, ఎవరైతే అడ్వర్టైజింగ్ అనేది చేసుకుంటారో వాళ్ళని నేను టాప్ ప్లేస్ లో చూపిస్తాను అనేసి గూగుల్ అనేది అగ్రెసివ్ గా వర్క్ చేస్తుంది. అందుకనేసే ఎక్కువగా సో మనం ఏ సెర్చింగ్ సంబంధించిన రిజల్ట్స్ అనేది చేసినా కానీ మనకి యాడ్స్ కనపడతా ఉంటాయి. మీరు స్టిల్ ఇప్పటికీ మొబైల్లో మీకు నచ్చిన వర్డ్ అనేది టైప్ చేయండి, ఫస్ట్ వచ్చేసేసి మనకి యాడ్స్ కనపడతాయి. మోస్ట్ ఆఫ్ ది సెర్చ్ రిజల్ట్స్ లో కొన్నిటికి కనపడవు, కానీ 95% ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చేసి మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేది చూస్తాము. సో వాటిని నాన్ ఆర్గానిక్ రిజల్ట్స్ అంటాము. మనం ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాము, దాన్ని పెయిడ్ రిజల్ట్స్ అనేసి అంటాము. ఇవి కాకుండా మిగతావి కూడా సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఉన్నాయి. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఫీచర్స్? సో ఇవి కాకుండా మనం ఇందాక ఏదైతే 4 నేర్చుకున్నామో అవి కాకుండా ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ద టేబుల్ బిలో షోస్ 16 సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఫీచర్స్ దట్ కామన్లీ అపియర్ ఇన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సో ఇవి కాకుండా ఇంకా 16 టైప్స్ కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఫీచర్స్ అనేది ఉన్నాయి. వాటికి సంబంధించిన నేమ్స్, వాటికి సంబంధించింది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం కనుక లిస్ట్ కనుక చూస్తే యాడ్ వర్డ్స్ అంటే గూగుల్ కి సంబంధించిన యాడ్స్ అనేది మనం బాటమ్ లో కూడా చూడొచ్చు. వాటిని పెయిడ్ రిజల్ట్స్ కింద అంటాము. దాన్ని మనం బాటమా టాపా అనేసి అంటాము. సో యాడ్ వర్డ్స్ బాటమ్ ఆర్ టాప్. సో ఇది గూగుల్ యాడ్స్ బాటమ్ అనేసి అంటాము, గూగుల్ యాడ్స్ టాప్ అనేసి అంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ డెప్త్ ఆర్టికల్ అనేసి ఒకటి ఉంటుంది, లోకల్ టీజర్ ప్యాక్, షాపింగ్ రిజల్ట్స్, నాలెడ్జ్ కార్డ్. సో నాలెడ్జ్ కార్డ్ అనేది ఇందాక చూసాం కదా, ఇది నాలెడ్జ్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో న్యూస్ బాక్స్, సైట్ లింక్స్, ఫీచర్డ్ స్నిప్పెట్, నాలెడ్జ్ ప్యానల్, రిలేటెడ్ క్వశ్చన్స్, ట్వీట్, ఇమేజ్ ప్యాక్, లోకల్ ప్యాక్, రివ్యూస్, వీడియో. వీటికి సంబంధించిన ఈ 16 సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ ఫీచర్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనం తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే కొంతమంది SEOకి సంబంధించిన జాబ్స్ అనేది అంటే యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఈ టైప్ ఆఫ్ ఫీచర్ కావాలి అనేది క్లయింట్స్ ఖచ్చితంగా అడుగుతారు.
సో మాకు ఈ ప్రోడక్ట్ని సెట్ చేసేటప్పుడు డైరెక్ట్ యూట్యూబ్ కాకుండా వీడియో కనపడాలి, ఆ వీడియో అనేది యూట్యూబ్కి లింక్ అయ్యకూడదు, ఆ వీడియో క్లిక్ చేస్తే మా వెబ్సైట్లోకి ఉండాలి, ఆ టైప్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేది ఫర్దర్ మాడ్యూల్స్లో వస్తుంది. కానీ ఎన్ని రకాల సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్కి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసేసి యాడ్ వర్డ్స్ బాటమ్. సో ఈ యాడ్ వర్డ్స్ ని మనము గూగుల్ యాడ్స్ అని కూడా అంటాము. ఒకప్పుడు యాడ్ వర్డ్స్ అని ఉంది, ఇప్పుడు దాన్ని గూగుల్ యాడ్స్ గా చేంజ్ చేశారు. సో బాటమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కనుక చూస్తే, ట్రెడిషనల్ యాడ్వర్డ్స్ యాడ్స్ కమ్ ఇన్ మెనీ ఫ్లేవర్స్ నౌ, but the most common type appears at the top or bottom of the left hand column above and below organic results. Each ads has a colored ad text label అని ఉంటుంది. Ads push organic results down the page and can impact CTR especially on mobile browsers. సో మనం చూస్తున్నాము అపీరెన్స్ అనేది ఇలా కనబడుతుంది. సో అసలు బాటంలో యాడ్స్ వస్తాయా అనేది ఇప్పుడు మనం చూద్దాము. నేను మీకు లైవ్లో చూపిస్తాను. సో నేను హైదరాబాద్ హోమియోపతి క్లినిక్స్ అనేది సెట్ చేసినప్పుడు నాకు పైన కనపడేది 2 రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఒక యాడ్ వచ్చింది, సెకండ్ వన్ ఇక్కడ యాడ్ వచ్చింది. సో ఈ రెండింటిని పెయిడ్ రిజల్ట్స్ అనేసి అంటాము. సో ఈ పెయిడ్ రిజల్ట్స్ అనేది టాప్ అనేసి అంటాము. ఈ టాప్ లో రిజల్ట్స్ రావాలంటే వీటికి సంబంధించిన ప్రైసింగ్ మెజర్మెంట్స్ కూడా, ప్రైసింగ్ వాల్యూస్ కూడా డిఫరెంట్ గా చేంజ్ అవుతూ ఉంటాయి, డైనమిక్ గా చేంజ్ అవుతాయి. ఈ రెండు కాకుండా మనకి ఇంకా ఎక్కడైనా యాడ్స్ వస్తున్నాయా అనేది ఇప్పుడు చూద్దాము. సో నేను దీన్ని స్క్రోల్ డౌన్ చేశాను. స్క్రోల్ డౌన్ చేస్తే నాకు యాడ్స్ అనేది ఎక్కడ రాలా. సో నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళాను. నెక్స్ట్ పేజ్కి వెళ్తే నెక్స్ట్ పేజ్లో ఏమైనా యాడ్స్ వచ్చాయా? ఇక్కడ వచ్చాయి చూడండి. బాటంలో కొన్ని యాడ్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 3 యాడ్స్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది 4 యాడ్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి 2 యాడ్స్ కూడా వస్తాయి, డిపెండ్ ఆన్ రిజల్ట్స్. ఇక్కడ బాటంలో 3 యాడ్స్ వచ్చాయి. సో ఈ 3 యాడ్స్ కూడా వచ్చేసి drpositivhomeopathy.com ఉంది, తర్వాత హెల్త్ ఇండియన్స్ అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ వన్ వచ్చేసి drcarehomeopathy.com సంబంధించిన యాడ్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ 3 యాడ్స్ అనేది ఉన్నాయి. దీన్ని ఏమంటాము? యాడ్స్ బాటమ్ అనేసి అంటాము, గూగుల్ యాడ్స్ బాటమ్. సో ఈ గూగుల్ యాడ్స్ బాటమ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. అసలు ఈ టాప్లో ఎలా వస్తాయి, బాటంలో ఎలా వస్తాయి అనేది నేను కంప్లీట్ మీకు డెమో చూపిస్తాను. దీన్ని గూగుల్ యాడ్స్లో చేస్తారు. గూగుల్ యాడ్కి సంబంధించిన కంప్లీట్ డెమో అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇంకొకటి ఏదైనా సెర్చింగ్ చేద్దాము. సో నేను హైదరాబాద్ మొబైల్ స్టోర్స్ అని చేస్తే నాకు ఒకటి వచ్చింది. సో మొబైల్ స్టోర్స్కి సంబంధించిన ఎక్కువ కాంపిటీషన్ అనేది లేదు, కేవలం సంగీత మొబైల్స్కి సంబంధించిన యాడ్ అనేది టాప్స్లో చూసాము. దీన్ని గూగుల్ యాడ్స్ టాప్ అనేసి అంటాము. మనకి కింద ఏమైనా రిజల్ట్స్ కనుక కనపడితే పెయిడ్, ఇక్కడ కూడా పెయిడ్ కనపడింది చూసారా, ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. సో పై మొబైల్స్ అనమాట, పై ఇంటర్నేషనల్ .in. సో పై మొబైల్స్ అనేది ఉన్నాయి కదా, పై ఎలక్ట్రానిక్స్ అనేసి అంటాము. ఆ పై ఎలక్ట్రానిక్స్ కూడా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తుంది, అది మనకి బాటంలో కనపడింది. దీన్ని గూగుల్ యాడ్స్ బాటమ్ అనేసి అంటాము. సో ఇప్పుడు మీరు సెర్చ్ ఇంజిన్లో, అంటే ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు ఏ క్వైరీ చేసినా కానీ మీకు యాడ్స్ పైన కనపడితే గూగుల్ యాడ్స్ టాప్ అనేసి అంటాము, డౌన్ కనపడితే గూగుల్ యాడ్స్ బాటమ్ అనేసి అంటాము. సో దీనికి సంబంధించిన అప్టైనబిలిటీ కనుక చూస్తే అసలు ఏ విధంగా ఇది కనపడుతుంది కనుక మనం ఒకసారి చూస్తే, యాడ్స్ ఆర్ ర్యాంక్డ్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ హౌ రిలవెంట్ అండ్ యూస్ఫుల్ దే ఆర్ టు వాట్ ద పర్సన్ సెర్చ్డ్ ఫర్ యువర్ బిడ్ అండ్ ఎ ఫ్యూ అదర్ ఫ్యాక్టర్స్. సో వీటికి సంబంధించిన యాడ్స్ ఏ విధంగా కనపడుతున్నాయి అంటే, ఎవరు ఏ విధంగా సెర్చింగ్ చేస్తున్నారు, ఏ కీవర్డ్కి సంబంధించిన దాని మీద సెర్చింగ్ చేస్తున్నారు, వాళ్ళ బిడ్ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ మీకు గూగుల్ యాడ్స్లో వస్తాయి. సో మనం ఇందాక ఏమని సెర్చ్ చేసాము, హైదరాబాద్కి సంబంధించిన హోమియోపతి క్లినిక్స్ అనేది సెర్చ్ చేసాం కదా. సో ఈ యాడ్స్ అంటే ఒక 10 మంది వెండర్స్ గూగుల్ యాడ్స్ లో హోమియోపతికి సంబంధించిన హాస్పిటల్స్ అంటే ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ లో గూగుల్ యాడ్స్ లో ప్రమోట్ చేస్తున్నారు అనేసి అనుకుందాము. కేవలం 6 ఎందుకు కనపడ్డాయి అంటే వాటికి సంబంధించిన బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా చేసుకోవాలి, మన కాంపిటీటర్ కంటే ది బెటర్ బిడ్డింగ్ స్ట్రాటజీ అంటే ఎవరు హోమియోపతి టైప్ చేసినా కానీ మన పేరే ఏ విధంగా కనపడాలి అనేది గూగుల్ కి సంబంధించిన యాడ్స్ లో వస్తుంది. నేను దాన్ని మీకు క్లియర్ గా చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ యాడ్ వర్డ్స్ టాప్. సో మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, పైన వచ్చే యాడ్స్ ని గూగుల్ యాడ్స్ టాప్ అనేసి అంటాము, గూగుల్ యాడ్స్ టాప్స్ అనేసి అంటాము. దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా కనపడుతున్నాయి అంటే, సో ఈ విధంగా వస్తాయి. మనం ఆల్రెడీ ఇందాక దీని గురించి డిస్కస్ చేసాము. దాన్ని గూగుల్ యాడ్ వర్డ్స్ కి సంబంధించిన టాప్ పొజిషన్ అనేసి అంటాము. మనం అలాగే గూగుల్ యాడ్ వర్డ్స్ అనేది గూగుల్ యాడ్స్ అయింది కదా, ఇప్పుడు గూగుల్ యాడ్స్ టాప్ అనేసి అంటాము.
ఇది కూడా సేమ్ బిడ్డింగ్ స్ట్రాటజీని బట్టేసి మనకి ఈ యాడ్ అనేది పైన కనపడుతుంది. సో purplestore.com అనేది ఇక్కడ మనకు కనపడింది కదా. ఈ purplestore.com ఎవరైతే చెప్పలకు సంబంధించిన కానీ షోస్కి సంబంధించిన క్యాంపెయిన్స్ అమీర్పేటలో రన్ చేస్తున్నారంటే, సో అమీర్పేటలో సెర్చింగ్ చేసే వాళ్ళకి మన యాడ్ కనపడాలి అంటే బిడ్డింగ్ స్ట్రాటజీలోనే ఉంటుంది. మనం ఎంత బిడ్డింగ్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ బిడ్డింగ్ స్ట్రాటజీ కూడా నేను మీకు గూగుల్ యాడ్స్కి సంబంధించిన క్యాంపెయినింగ్ ఏ విధంగా రన్ చేస్తారు అనే దాంట్లో నేను మీకు చూపిస్తాను. దాన్ని కంప్లీట్గా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేసి అంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీచర్డ్ స్నిప్పెట్ అనేసి అంటాము. వెన్ గూగుల్ వాంట్స్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ దట్ ఈస్ నాట్ ఇన్ ది కోర్ నాలెడ్జ్ గ్రాఫ్, దే మే అటెంప్ట్ టు ఫైండ్ దట్ ఆన్సర్ ఇన్ ద ఇండెక్స్. This creates a special class of organic results with information extracted from the target page. Featured snippets have higher CTR than regular organic results. సో మనం చూస్తున్నాం కదా ఎపీరియన్స్ ఎలా ఉంటుందో చూసారు ఇక్కడ. సో మనం కొన్నిసార్లు దేని గురించైనా కానీ సెర్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా 1 2 3 4 అనేది పాయింట్స్ కనపడతాయి. దీన్ని ఫీచర్డ్ స్నిప్పెట్ అనేసి అంటాము. ఇది ఒకసారి ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాము. టాప్ 10 వాషింగ్ మిషన్స్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. సో చూసారా, నేను టాప్ 10 వాషింగ్ మిషన్ బ్రాండ్స్ ఇన్ ఇండియా అని టైప్ చేసినప్పుడు నేను పైన వచ్చేసేసి గూగుల్ యాడ్స్కి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ అనేది చూశాను. కింద వచ్చేసేసి ఇక్కడ పాయింట్స్ లిస్ట్ ఆఫ్ టాప్ 10 వాషింగ్ మిషన్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. ఇది ఏ విధంగా వస్తుంది అనేది నేను మీకు ఆర్టికల్కి సంబంధించింది అంటే వెబ్సైట్కి సంబంధించిన ఆర్టికల్స్కి సంబంధించిన ఏ విధంగా టైప్ చేస్తారు, సో ఆర్టికల్ని ఏ విధంగా రాస్తే ఈ టైప్ ఆఫ్ ఫీచర్ స్నిప్పెట్ అనేది వస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడైతే మనము ఆ ఫీచర్ స్నిప్పెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది చూసాము. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన టాప్ 10 వాషింగ్ మిషన్ బ్రాండ్స్ ఇన్ ఇండియా ఇది మనం ఒకసారి క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లో రాసిన ఆర్టికల్కి ఫీచర్ స్నిప్పెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో SEO అనేది చాలా స్ట్రాంగ్గా చేసుకున్నారు కాబట్టి ఈ ఫీచర్ స్నిప్పెట్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని ఫీచర్ స్నిప్పెట్ అనేసి అంటాము. సో మనం ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసుకునే ఆర్టికల్స్ రాసినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫీచర్ స్నిప్పెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దానికి వచ్చే క్వైరీస్ మీద కానీ దానికి చేసిన SEO మీద డిపెండ్ అయి ఉంటుంది. అబ్టైనబిలిటీ ఇది ఏ విధంగా వస్తుందంటే ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ ఫీచర్ స్నిప్పెట్ ఎక్స్ట్రాక్టెడ్ కంటెంట్ ఫ్రమ్ ద పేజ్ దట్ ఆన్సర్ ద క్వైరీ ఇన్ ది మోస్ట్ స్పెసిఫిక్ వే వైల్ దేర్ ఈస్ యూజువల్లీ ఓన్లీ ఇన్ సింగిల్ ఫీచర్ స్నిప్పెట్ షో రేర్లీ 2 or more ఆర్ ఆఫర్డ్ ఫర్ సర్టెన్ క్వైరీస్. సో మనకి ఏదైతే మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఆర్టికల్ మనం చూసాము, ఆ ఫీచర్ స్నిప్పెట్ లోపల క్లిక్ చేసిన తర్వాత ఆ ఆర్టికల్లో మనము ఏ విధంగా దాన్ని ఆ ఫీచర్ స్నిప్పెట్ రావడం కోసము పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకి ఈ ఫీచర్ స్నిప్పెట్ అనేది ఫామ్ అవుతుంది. These generally represented a big opportunity for pages that already rank hashtag 1 to 5 for a given search query. In January 2020, Google made a big change to how featured snippets show up on the search engine results page. సో 2020 నుంచి చాలా బిగ్ చేంజెస్ అనేది జరిగింది. అంటే ఫీచర్ స్నిప్పెట్స్కి హయ్యర్ ప్రయారిటీ ఇచ్చేసి ఫీచర్ స్నిప్పెట్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్స్ ఫీచర్ స్నిప్పెట్ కనుక సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో కనపడితే వీటికి CTR చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన స్ట్రాటజీ అనేది నేను ఆ ఆర్టికల్ సెక్షన్ ఏ విధంగా మనం ఆర్టికల్ రాయాలి అనే దాని మీద వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమేజ్ ప్యాక్. ఇమేజ్ ప్యాక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇమేజ్ ప్యాక్స్ ఆర్ రిజల్ట్స్ డిస్ప్లేడ్ యాజ్ ఏ హారిజాంటల్ రో ఆర్ ఇమేజ్ లింక్స్ which click through to a Google images search. Image packs may appear in any organic position. సో ఏ విధంగా అపీరెన్స్ అవుతాయో చూసారు కదా. మనం ఏదైనా ఒక క్వైరీ గురించి మనం టైప్ చేసినప్పుడు ఇమేజ్ రిజల్ట్స్ అనేది ఈ విధంగా వస్తాయి. సో ఈ ఇమేజ్ రిజల్ట్స్ చూపించే దాన్ని ఇమేజ్ ప్యాక్ అనేసి అంటాము. సో అబ్టైనబిలిటీ ఏ విధంగా ఇది మనకు వస్తుందంటే ఇమేజ్ ప్యాక్స్ ఆర్ స్పెషల్ రిజల్ట్స్ దట్ అపియర్ ఫర్ స్పెసిఫిక్ సెర్చెస్ వేర్ గూగుల్ డీమ్స్ దట్ విజువల్ కంటెంట్ వుడ్ బి వాల్యుబుల్. దే ఆర్ ర్యాంకింగ్ రూల్స్ బియాండ్ ద కోర్ ఆర్గానిక్ ఆల్గారిథం. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా వస్తాయి ఇప్పుడు మనం చూద్దాము. సో టాలీవుడ్ హీరోస్ అని నేను టైప్ చేశాను. ఇక్కడ మనకి ఇమేజ్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి కదా. ఇక్కడ మనకి రైట్ సైడ్ యారో కనపడింది. దీన్ని క్లిక్ చేస్తే ఈ ఇమేజెస్ అనేది ఇలా స్క్రోల్ డౌన్ అవుతూ ఉంటాయి. వ్యూ ఆల్ తర్వాత టైప్ చేస్తే ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో ఒకసారి బ్యాక్ వెళ్దాము. ఈ ఇమేజెస్ అన్నిటిని ఇమేజ్ ప్యాక్స్ అంటారు. మనం ఏ ఇమేజ్ క్లిక్ చేసినా కానీ ఒక లింక్ అనేది క్రియేట్ అయ్యింది, దా పేజ్ మీదకి వెళ్ళిద్ది ఇది. సో ఈ లింక్ అనేది నేను ఇలా క్లిక్ చేస్తే అది పేజెస్ మీదకి వెళ్ళిపోయింది. సో
ఇది ఇమేజ్ ప్యాక్ సంబంధించిన బ్యూటీ. ఈ ఇమేజ్ ప్యాక్స్ కూడా CTR అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి బెస్ట్ ప్రాక్టీస్ కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి అని ఒకసారి చూస్తే, డిస్క్రిప్టివ్ ఫైల్ నేమ్, ఒక ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫైల్ నేమ్ తో మనము వెబ్సైట్ లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ అప్లోడ్ చేసాము అంటే మనకి ఆ ఫైల్ నేమ్ తో ఎవరైనా సెట్ చేశారు అంటే, సపోజ్ టాలీవుడ్ హీరోస్ అని నేను సెట్ చేశా కదా, మీ ఇమేజ్ ఆల్ టెక్స్ట్ అనేసి అంటాము. మీ ఇమేజ్ కి ఫైల్ నేమ్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తే ఎవరైనా ఆ ఫైల్ నేమ్ మీద సెట్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ కనబడటానికి ఛాన్స్ ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ ఆల్ టెక్స్ట్, తర్వాత హ్యూమన్ రీడబుల్ URL, ఆప్టిమైజ్డ్ ఇమేజ్ సైజ్, టైటిల్ అట్రిబ్యూటెడ్ ఇంక్లూడెడ్. సో ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీస్. ఇవన్నీ ఏంటంటే SEOకి సంబంధించింది అనమాట. సో ఆన్ పేజ్ ఆఫ్ పేజీలో వీటికి సంబంధించిన మెథడ్స్ వచ్చినప్పుడు నేను మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఈ ఇమేజ్ ప్యాక్స్ సంబంధించిన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఫీచర్ ఉంది కదా, సో ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఈ ఇమేజెస్ అనేది ఎలా కనపడుతున్నాయి, వీటికి ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఆప్టిమైజేషన్ చేసుకోవాలి అనేది మీకు ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ దాంట్లో వస్తుంది. వాటిలో నేను మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ డెప్త్ ఆర్టికల్. అసలు ఇన్ డెప్త్ ఆర్టికల్ ఏంటి, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో ఇన్ డెప్త్ ఆర్టికల్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఇలా ఉంటుంది. దీనికి సంబంధించింది ఎవరైనా కానీ చాలా లెంతీ ఆర్టికల్స్ రాసినప్పుడు వాళ్ళ టైటిల్ అనేది ఇవి లెంతీగా ఇస్తారు. సో ఈ లెంతీగా ఇచ్చిన టైటిల్ని ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత వీటికి సంబంధించిన లింక్స్ క్లిక్ చేసినప్పుడు చాలా పెద్ద ఆర్టికల్ అనేది వస్తుంది. సో ఇది ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇన్ డెప్త్ ఆర్టికల్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఓన్ బై లార్జ్ అథారిటేటివ్ పబ్లిషర్స్. దే ఆల్సో కామన్లీ షేర్ దీస్ అట్రిబ్యూట్స్. సో మనము జనరల్ గా చూసామంటే కాలమ్స్ అనేది పెద్ద పెద్ద ఎడిటోరియల్ కాలమ్స్ అనేది రాస్తారు, అలాగే థీసిస్ అనేది ఉంటాయి. సో పెద్ద పెద్ద జర్నల్స్ లో వచ్చేసేసి దానికి సంబంధించిన కంప్లీట్ థియరీ అనేది రాసేసి పబ్లిష్ చేస్తారు. సో వాటన్నిటిని ఇన్ డెప్త్ ఆర్టికల్స్ అనేసి అంటాము. సో ఇన్ డెప్త్ ఆర్టికల్స్ కావాల్సిన ఏ టైప్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయంటే, లాంగ్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్, మినిమం వచ్చేసేసి 2000 to 5000 వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు. స్కీమా ఆర్టికల్ మార్కప్. సో స్కీమా అనేది నేను మీకు వెబ్సైట్కి సంబంధించిన డిజైనింగ్ సెక్షన్స్, వర్డ్ప్రెస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అథార్షిప్ మార్కప్, సో అలాగే ఇన్క్యూ అండ్ హై క్వాలిటీ రైటింగ్. సో ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటే దీన్ని ఇన్ డెప్త్ ఆర్టికల్స్గా మనం విజిబుల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ కార్డ్. నాలెడ్జ్ కార్డ్ అనేది మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము. నాలెడ్జ్ కార్డ్ అనేది, సో మనము ఏదైనా ఒక పాపులేషన్ గురించి సెర్చింగ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం ప్రాక్టికల్ గా చూద్దాము. సో నేను ఇండియా పాపులేషన్ అని సెర్చ్ చేశాను, మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, సేమ్ అలాగే దీనికి సంబంధించిన గ్రాఫ్ అనేది వచ్చింది. సో ఈ గ్రాఫ్ చూసారు కదా, మనకి రైట్ సైడ్ లో ఉన్న ఈ స్కీమాలో కూడా చేంజ్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న ఈ నాలెడ్జ్ కార్డ్ లో కూడా చేంజ్ అవుతుంది. సో దీన్ని నాలెడ్జ్ కార్డ్ అనేసి అంటాము. ఈ నాలెడ్జ్ కార్డ్ రావడానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని మనం దీన్ని తెచ్చుకోవచ్చు. సో నాలెడ్జ్ కార్డ్ అనేది మనం చూసాం కదా, గూగుల్ ఆ విధంగా కనిపెట్టేదాన్ని నాలెడ్జ్ కార్డ్ అంటాము. ఈ నాలెడ్జ్ కార్డ్ అనేది చాలా వాటికి SEOలు అనేది చేయలేరు. దీన్ని చేయాలి అంటే దీనికి అంటూ ఒక స్పెషల్ ఎడిట్స్ అనేది ఉంటాయి, ఆ ఎడిట్స్ ద్వారా మాత్రమే పాసిబుల్. రెగ్యులర్ SEOలో అయితే ఈ నాలెడ్జ్ కార్డ్ అనేది అసలు పాసిబుల్ కాదు. మనం ఎవరైనా అడిగినా కానీ మాకు ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ కార్డు కావాలి అనేసి ఎవరైనా అడిగితే, సో దానికి సంబంధించిన SEO అనేది బిగ్ కంపెనీస్ చేతిలో ఉంటాయి. అఫీషియల్స్ దగ్గర నుంచి మనం ఎడిట్స్ చేయించుకుంటేనే ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ ప్యానల్. సో అసలు నాలెడ్జ్ ప్యానల్ అంటే ఏ విధంగా కనపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో నాలెడ్జ్ ప్యానల్ని లేదంటే నాలెడ్జ్ గ్రాఫ్ అనేసి అంటాము. సో ఈ నాలెడ్జ్ గ్రాఫ్ అనేది హ్యూమన్ ఎడిటెడ్ అనమాట. సో ఈ వికీపీడియాకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నాలెడ్జ్ ప్యానల్ లాగా కనబడుతుంది. సో ఏ విధంగా కనబడుతుందో ఒకసారి చూద్దాం. ఇది all knowledge panel results are either based on human edited data or appear as a results of data agreements with partners. For these reasons, appearing in a knowledge panel is out of reach for most sites. సో జనరల్గా మనకి వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నాలెడ్జ్ ప్యానల్లో కనపడదు. ఏదైనా సెలబ్రిటీకి సంబంధించిన బయోగ్రఫీ కానీ వికీపీడియాకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనకి నాలెడ్జ్ ప్యానల్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైనా ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వికీపీడియాలో మనము ఎడిట్ చేసుకున్నాము అంటే నాలెడ్జ్ ప్యానల్లో ఎవరైనా కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని టైప్ చేస్తే ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సపోజ్ మనం ఎవరిదైనా టైప్ చేద్దాము, మీరు కూడా మీకు సంబంధించిన మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో సెర్చింగ్ చేయండి, ఏదైనా ఒక సెలబ్రిటీ
కంప్యూటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తే మనకి రైట్ సైడ్ లో కనబడుతుంది. సో ఆ రైట్ సైడ్ లో కనపడే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వికీపీడియా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని నాలెడ్జ్ ప్యానల్ అనేసి అంటాము. ఇప్పుడు ఒకసారి సెర్చింగ్ చేద్దాము. నేను పింగళి వెంకయ్య అని టైప్ చేస్తున్నాను. పింగళి వెంకయ్య అని టైప్ చేస్తే ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మీరు చూడండి. సో నాకు రైట్ సైడ్ వచ్చేసేసి నాలెడ్జ్ ప్యానల్ వచ్చేసింది. సో పింగళి వెంకయ్యకి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. దీన్ని మనం నాలెడ్జ్ ప్యానల్ అంటారు. ఈ నాలెడ్జ్ ప్యానల్ ఎక్కడి నుంచి వచ్చింది? జస్ట్ ఒకసారి వికీపీడియా పాత్ నుంచి వచ్చింది. ఈ వికీపీడియాలో ఏదైతే మనం టైప్ చేస్తామో ఆ టైప్ చేసింది యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది? నాలెడ్జ్ ప్యానల్లో రిఫ్లెక్ట్ అయింది. సో దీన్ని మనం నాలెడ్జ్ ప్యానల్ అంటారు. మీ కంపెనీకి సంబంధించింది కానీ మీ SEOకి సంబంధించిన జాబ్స్ చేస్తున్నప్పుడు మీ కంపెనీకి సంబంధించిన నాలెడ్జ్ ప్యానల్ క్రియేట్ చేయాలంటే మీరు ఈ విధంగా క్రియేట్ చేయాలి. అలాగే మీరు ఓన్ బిజినెస్ చేస్తున్నారు అంటే మీ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ ప్యానల్ లాగా తెచ్చుకోవాలి అంటే మీరు SEOలకి ఏమని చెప్పాలి? మాకు నాలెడ్జ్ ప్యానల్కి సంబంధించిన డాటా కావాలి, అపీరెన్స్ ఇలా ఉండాలి, మాకు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో నాలెడ్జ్ ప్యానల్ని ఈ విధంగా క్రియేట్ చేయండి అని చెప్తే వాళ్ళు క్రియేట్ చేస్తారు. All knowledge panel results are either based on human edited data or appear as a result of data agreements with partners. For these reasons, appearing in a knowledge panel is out of reach for most sites. That said, it is useful to understanding which keywords are affected by knowledge graph results, as knowing this can help you prioritize keywords to target as well as understanding how Google stores entity data about the world. సింపుల్ గా చెప్పాలంటే వికీపీడియాలో మీరు ఏది టైప్ చేసినా కానీ నాలెడ్జ్ ప్యానల్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ప్యాక్. లోకల్ ప్యాక్ అనేది ఏ విధంగా కనపడుతుంది? మీకు ఏదైనా కానీ గూగుల్ మై బిజినెస్ కి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లో ఎంట్రీ ఇచ్చే ప్రతి డేటా కూడా ఈ విధంగా కనపడుతుంది. సపోజ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నేను హైదరాబాద్ హాస్పిటల్స్ అనేది టైప్ చేశాను. హైదరాబాద్ హాస్పిటల్స్ టైప్ చేస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఇది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ కనుక అనుకుంటే ఫస్ట్ టాప్ 2 వచ్చేసేసి పెయిడ్ రిజల్ట్స్ అనేసి అంటాము. సో ఇది టాప్ లో కనపడ్డాయి. ఇవి డైనమిక్ గా చేంజ్ అయిపోతా ఉంటాయి. అసలు మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? లోకల్ ప్యాక్. లోకల్ ప్యాక్ కింద సెన్స్ ఏంటంటే అది లోకల్ SEO కింద వస్తుంది. సో మనకి హైదరాబాద్ హాస్పిటల్స్ అని టైప్ చేస్తే అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ అని వచ్చింది, మెడికవర్ హాస్పిటల్స్ వచ్చింది, ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్ అని వచ్చాయి. ఈ 3 ప్రైమరీగా చూపించాయి. వీటిని లోకల్ ప్యాక్ అనేసి అంటాము. ఇక్కడ ఇవి రావటానికి ఏ టైప్ ఆఫ్ SEO చేయాలి అనేది నెక్స్ట్ మాడ్యూల్స్ లో వస్తుంది. నేను మీకు ఇన్ డీటెయిల్ గా చూపిస్తాను. సో వీటిని మనం లోకల్ ప్యాక్ అనేసి అంటాము. అలాగే లోకల్ SEO అనేసి అంటాము. ఇదంతా లోకల్ SEO కింద వస్తుంది. లోకల్ SEOలో ఏ విధంగా చేస్తే ఈ టైప్ ఆఫ్, ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ మనకు కనపడుతుంది కదా, మెడికవర్ ఉంది, ల్యాండ్ మార్క్ ఉంది. వీటిని మనము ఏ విధంగా ఈ విధంగా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో చూపించగలము అనేది ఆ లోకల్ SEOలో వస్తుంది. మీరు క్లియర్ గా నేర్చుకుంటారు. సో ఇది లోకల్ ప్యాక్ కి సంబంధించిన రిజల్ట్స్. అబ్టైనబిలిటీ మనం కనుక చూసుకున్నామంటే ఏ విధంగా అంటే లోకల్ SEO హ్యాస్ చేంజ్డ్ డ్రామాటికల్లీ ఇన్ ది పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అండ్ లోకల్ ఫీచర్స్ ఆర్ ఎవాల్వింగ్ ర్యాపిడ్లీ, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్రిక్ ఆర్ మోటార్ బిజినెస్. ఇట్స్ ఇంపార్టెంట్ టు బి వెరీ ఫెమిలియర్ విత్ గూగుల్ లోకల్ స్పేస్. సో ఈ గూగుల్కి సంబంధించిన ఈ లోకల్ SEOలో డ్రాస్టిక్ చేంజెస్ అనేది జరుగుతున్నాయి. ఇది ఒక రంగా చెప్పాలంటే ఇది ప్రతిరోజు కూడా చేంజెస్ జరుగుతున్నాయి. ఈ లోకల్కి సంబంధించిన SEO మీరు ఈ లోకల్ SEOని కనుక థరోలీ కనుక నేర్చుకుంటే 100% మీరు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి లోకల్ టీజర్ ప్యాక్. ఈ లోకల్ టీజర్ ప్యాక్ అనేది ఏ విధంగా కనబడుతుంది, వీటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి? ఇది కంప్లీట్లీ సిమిలర్ టు ఏ లోకల్ ప్యాక్. This is a 3-pack of local business results, mainly hotels and restaurants, shown a map with additional information below like hours, operation, reviews and images, options to stores. By example, price and ratings also available. ఇది మనం ఏమీ లేదు, మనకి లోకల్ SEOలోనే వస్తుంది. ఇది కూడా మనకి సిమిలర్ గా అలాగే ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ చూద్దాము. నేను అమీర్పేట హోమియోపతి క్లినిక్స్ అని టైప్ చేశాను. మీరు కూడా మీకు నచ్చినట్టుగా రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వాటికి సంబంధించిన గనక మీ మొబైల్లో ఇప్పుడు సెర్చ్ చేయండి, మీకు సంబంధించిన రిజల్ట్స్ ఇలా వస్తాయి. సో వీటికి సంబంధించిన గూగుల్ మ్యాప్ అనేది ఇలా వస్తుంది. వాటికి సంబంధించిన మీరు ఇక్కడ చూసారు కదా, క్లోజ్ సూన్, త్వరలోనే సూన్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. 9 PM కల్లా వీళ్ళు క్లోజ్ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన ఆల్రెడీ క్లోజ్డ్ అనమాట. మార్నింగ్ ఓపెన్స్ మళ్ళీ 10 AM, మార్నింగ్ మళ్ళీ 10కి మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఈ టైమింగ్స్కి సంబంధించినవి, రేటింగ్స్ సంబంధించినవి, అడిషనల్ ఇన్ఫర్మేషన్, వీటి రివ్యూస్కి సంబంధించినవి, వీటి మొబైల్ నెంబర్స్కి సంబంధించినవి, వీటన్నింటినీ కలిపేసేసి ఏమంటాము, లోకల్ టీజర్ ప్యాక్ అంటాము. మనము ఈ ఎంటైర్ ప్యాక్ని, ఈ ఎంటైర్ రిజల్ట్స్ని లోకల్ ప్యాక్ అంటున్నాము. వీటిని లోకల్ టీజర్ ప్యాక్ అనేసి అంటాము. మీరు
SEO నేర్చుకునేటప్పుడు ఇవి ఎలా వస్తాయి అనేది కనుక నేర్చుకుంటే సరిపోతుంది. వీటి నేమ్స్ అనేది జస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు SEOలో నేర్చుకునేటప్పుడు మాకు ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ కావాలనేది మీ క్లయింట్స్ మిమ్మల్ని అడిగినా కానీ, మీ వర్క్ జాబ్ పొజిషన్లో మీ క్లయింట్కి ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ కావాలన్నా కానీ మీకు వీటిని అసలు ఏమంటారు, ఈ టెర్మినాలజీ ఏమంటారు అనేది మీకు తెలిస్తే మీకు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది తెలిసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూస్ బాక్స్. సో ఈ న్యూస్ బాక్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దాము. సో మనము ఏదైనా న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. సో ఎలా వస్తుంది అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాము. నేను టుడే న్యూస్ ఇన్ తెలంగాణ అని సెర్చ్ చేశాను. అలా సెర్చ్ చేసిన వెంటనే నాకు వస్తున్న రిజల్ట్స్ ఏంటంటే, సో తెలంగాణకి సంబంధించిన ఈ న్యూస్ అంటే ఫ్లడ్కి సంబంధించిన న్యూస్ అంతా వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ సంబంధించిన రిజల్ట్స్ని న్యూస్ బాక్స్ అనేసి అంటాము. జనరల్గా ఇది గూగుల్ న్యూస్లో ఎక్కువగా వస్తుంది. గూగుల్ న్యూస్ అనేది ఏ విధంగా చూడొచ్చు మనము, ఈ విధంగా. సో గూగుల్ న్యూస్ అనేసి ఉంటుంది ఆప్షన్. ఈ న్యూస్లో వచ్చేసేసి మన వెబ్సైట్ని ఏ విధంగా ఇండెక్సింగ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ మాడ్యూల్ సపరేట్గా వస్తుంది. సో మన వెబ్సైట్ ఏదైనా ఉందనుకో, సపోజ్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటిది కానీ, లేదంటే సమ్ XYZ అనే పేరుతో మనము న్యూస్ పోర్టల్ అనేది మనం పెట్టుకున్నాము. ఆ న్యూస్ పోర్టల్కి సంబంధించిన సైట్ ఈ గూగుల్ న్యూస్లో ఏ విధంగా రావాలి అనేది నేను మీకు చూపిస్తాను. మీరు 100% ఆ విధంగా చేసుకుంటే మీకు వెబ్సైట్కి సంబంధించిన న్యూస్ కూడా ఈ విధంగా ఇక్కడ కనబడుతుంది. దీన్ని న్యూస్ బాక్స్ అనేసి అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసేసి రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఫీచర్ ఎలాగ ఉంటుంది, సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన రిజల్ట్స్ పేజీలో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, వీటికి సంబంధించిన సింపుల్గా నేను చూపిస్తాను. మనం ఏదైనా సెర్చింగ్ చేసినప్పుడు వాట్ ఈజ్ ఏ పాండాస్ డైట్ అనేది మనం సెర్చ్ చేసినప్పుడు మనకి కింద రిలేటెడ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా గూగుల్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ అపీరెన్స్ చూస్తున్నారు కదా. సో వాట్ ఈజ్ ఏ పాండాస్ డైట్ అనగానే రిలవెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించింది కూడా మనం ప్రతి క్వరీలో కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ సెర్చ్ క్వరీ తీసుకున్నా కానీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది చూపిస్తుంది. సో నేను హైదరాబాద్ పెట్స్ కేర్ అనేది సెర్చింగ్ చేశాను. సెర్చింగ్ చేస్తే నాకు రిజల్ట్స్ అనేది ఈ విధంగా వచ్చాయి. సో మనము రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది ఎక్కడ చూస్తాము, ప్రతిసారి డౌన్ కి స్క్రోల్ అయితే మనం ఇక్కడ రిలేటెడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ చూడొచ్చు. సో పెట్ హౌస్ ఇన్ హైదరాబాద్ అని ఉంది, పెట్ కేర్ సెంటర్ నియర్ మీ అని ఉంది, తర్వాత పెట్ కేర్ సెంటర్స్ నియర్ మీ అని ఉంది, తర్వాత బెస్ట్ డాగ్ బోర్డింగ్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. సో పెట్ కేర్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఉంది. సో ఈ రిలేటెడ్ సెర్చెస్ అనేది, ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై అయింది, గూగుల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా దీనికి సంబంధించిన ప్రతి క్వైరీకి సంబంధించిన ప్రీవియస్ సర్వీసెస్ అంటే ప్రీవియస్ క్వైరీస్ అనేది ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ క్వైరీస్ అనేది నోటెట్ చేసేసుకొని, సో ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ కూడా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు అవసరమా అనేసి అడుగుతుంది. సో వీటిని మనము రిలేటెడ్ సెర్చెస్ కానీ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ అనేసి అంటాము. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో ఈ బాక్స్ ని రిలేటెడ్ సెర్చెస్, రిలేటెడ్ క్వైరీస్ అనేసి అంటాము. సో ఈ రిలేటెడ్ క్వైరీస్ లో, ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ లో మనకి కనపడే ప్రతి రిజల్ట్ కూడా ఆర్గానిక్ రిజల్ట్స్ మాత్రమే ఉంటుంది. సో వీటిల్లో పెయిడ్ రిజల్ట్స్ కి సంబంధించిన లింక్స్ ఎక్కడా కనపడవు. సో మనకి ఈ ఆర్గానిక్ సంబంధించిన ఈ క్వైరీస్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కడ కనపడ్డా కానీ అది ఆర్గానిక్ సంబంధించిన రిజల్ట్సే ఉంటాయి. అది డైరెక్ట్ గా వెబ్సైట్ కి ల్యాండ్ అవుతాయి. సో వీటికి సంబంధించిన క్లిక్ త్రూ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు సంబంధించిన ప్రోడక్ట్ ఈ రిలేటెడ్ క్వైరీస్ లో కనుక వచ్చింది అంటే 100% ఆ సైట్ కి సంబంధించిన మంచి విజిటర్స్ అనేది ఎక్కువ మంది వస్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రివ్యూస్. సో రివ్యూస్ కు సంబంధించిన ఫీచర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైనా కానీ మనము ఒక కీవర్డ్ కి సంబంధించిన సెర్చ్ అనేది చేస్తున్నప్పుడు గూగుల్లో దానికి స్టార్స్ అనేది కనపడతా ఉంటాయి. సో ఆ స్టార్స్ ని రివ్యూస్ అనేసి అంటాము. ఆ రివ్యూస్ ని కూడా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ కి సంబంధించిన ఫీచర్స్ అనేసి అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి షాపింగ్ రిజల్ట్స్. అసలు షాపింగ్ రిజల్ట్స్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం ఇందాక నుంచి మనం చాలా సార్లు టైపింగ్ చేసేసి చూసాం కదా. ఆ టైపింగ్ చేసి చూసినప్పుడు ఆ ప్రైస్కి సంబంధించిన, ప్రొడక్ట్స్కి సంబంధించిన ప్రైసెస్ అనేది మనకు కనపడతాయి. వాటిని షాపింగ్ రిజల్ట్స్ అనేసి అంటాము. షాపింగ్ రిజల్ట్స్ అనేది 100% పెయిడ్ రిజల్ట్స్. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే పాసిబుల్. వీటిల్లో 100% ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది రావు. పెయిడ్ రిజల్ట్స్ సంబంధించిన ఏ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ షాపింగ్ రిజల్ట్స్ లో కనపడతాయి. నేను లేటెస్ట్ మొబైల్స్ అనేసి గూగుల్లో సెర్చ్ చేశాను. లేటెస్ట్ మొబైల్స్ అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు ఈ టైప్ ఆఫ్ ప్రైసింగ్ తో నాకు కనపడ్డాయి. సో చూసారా, స్కీమా, వీటన్నిటిని స్కీమా అనేసి అంటాము. సో ఇవన్నీ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అనమాట.
సో ఈ ఇమేజ్ అనేది బంప్ అవటం, జూమ్ ఇన్ అవటం అనేది లేటెస్ట్ అంటే ఒక 1 వీక్ బ్యాక్ అనేది జరిగింది. సో వీటిని షాపింగ్ రిజల్ట్స్ అనేసి అంటాము. చాలా మంది క్లయింట్స్ ఏం చేస్తారంటే, సపోజ్ మీరు లోకల్ మొబైల్ స్టోర్స్ లో SEOగా జాయిన్ అయ్యారు. సో అక్కడ మీకు ఓనర్ ఏం చెప్తారు అంటే, మాకు ఈ విధంగా ఏదైనా మొబైల్కి సంబంధించిన సెర్చింగ్ అనేది ఎవరైనా టైప్ చేసినప్పుడు నాకు ఈ విధంగా కనపడాలి అనేసి అంటారు. సో ఈ విధంగా కనపడాలి అంటే మీరు గూగుల్ యాడ్వర్డ్స్లో ఈ టైప్ ఆఫ్కి సంబంధించిన క్యాంపెయిన్స్ కనుక రన్ చేసుకుంటే 100% ఇలా కనపడతాయి. సో అదర్ దాన్ ఇలా కనపడటానికి ఛాన్సెస్ అనేది లేదు. ఈ ఇమేజ్ ప్యాక్ అనేది చాలా డైనమిక్గా చేంజ్ అవుతాయి. వీటికి సంబంధించిన బిడ్డింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని షాపింగ్ రిజల్ట్స్ అనేసి అంటాము. మీరు దీంట్లో ఏది క్లిక్ చేసినా కానీ, ఒక సపోజ్ నేను ఒకటి క్లిక్ చేస్తున్నాను చూడండి, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా షాపింగ్ పోర్టల్కి, కామర్స్ సైట్కి ల్యాండ్ అవుతుంది. సో ఇలా ల్యాండ్ అయిన దాన్ని మనం ఏమంటాము, సో ఇక్కడ ఇమేజెస్ అన్ని ఎక్స్పెండ్ అయ్యి చూసారా. సో చాలా ఇమేజ్ ప్యాక్, అంటే ఇది లార్జ్ స్కేల్లో చేశారు. 100% ఇది వెరీ వర్తీ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ కూడా మనం గూగుల్ యాడ్స్ నుంచి చేసుకోవచ్చు. వాటికి సంబంధించింది ఏ విధంగా చేయాలనేది కూడా మీరు గూగుల్ యాడ్స్లో నేర్చుకుంటారు. అబ్టైనబిలిటీ ఇది ఏ విధంగా చేసుకోవాలంటే, సిమిలర్ టు యాడ్వర్డ్స్ ఆర్ గూగుల్ యాడ్స్, షాపింగ్ ఈజ్ ఏ పెయిడ్ ప్లేస్మెంట్. మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, షాపింగ్ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ వాటిని పెయిడ్ రిజల్ట్స్ అనేసి అంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైట్ లింక్స్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో ఈ సైట్ లింక్స్ ఫీచర్ అనేది మనం ఏ విధంగా చూడాలి. సో దానికి సంబంధించిన ఫీచర్ అనేది ఈ విధంగా వస్తుంది. వీటిని స్కీమా అనేసి అంటాము. సో మనం ఏదైనా వెబ్సైట్కి సంబంధించింది సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా లింక్స్ ఏర్పడతాయి. వీటిని సైట్ లింక్స్ అనేసి అంటాము. ఇవి జనరల్గా ఒకప్పుడు ఏంటంటే SEOs అనేది చేస్తారు. తర్వాత ఇప్పుడు ఫీచర్స్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ స్కీమా అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ విధంగా ఒక వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మనకు కనపడితే ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా ఒక వెబ్సైట్ని మనం సెర్చింగ్ చేద్దాము, దానికి సంబంధించిన స్కీమా ఎలా ఉంటుందో చూద్దాము. సో నేను ఫ్లిప్కార్ట్ అనేసి టైప్ చేశాను చూడండి. నేను ఫ్లిప్కార్ట్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసేసి ఆ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన పెయిడ్ రిజల్ట్ అనేది వచ్చింది ఇక్కడ. సో మీకు ఇప్పటికీ పెయిడ్ రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా, ఇది పెయిడ్ రిజల్ట్స్ యాడ్ అనేది. సో మనం ఇది క్లిక్ చేసామంటే వాళ్ళకి ఒక 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ కట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసేసి కింద, సో వీటిని సైట్ లింక్స్ అనేసి అంటాము. flipkart.com. సో ఇది హోమ్ పేజ్కి సంబంధించిన డిస్క్రిప్షన్, కింద సెర్చ్ ఉంటుంది. తర్వాత వీటిని సైట్ లింక్స్ అంటారు. ఈ సైట్ లింక్స్ అనేది ఎక్కువగా ఎలా వస్తాయి అంటే, ఎక్కువ మంది వేటి కోసం అయితే సెర్చింగ్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఎక్కువగా వస్తాయి. అలాగే మనము స్కీమా మార్కప్ అనేది చేసుకోవచ్చు. స్కీమా మార్కప్ చేసుకుంటే మనకి ఏది రావాలి అనేది ఇక్కడ మనము పెట్టుకోవచ్చు. సో నేను ఒక లింక్ కనుక క్లిక్ చేస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా దానికి సంబంధించిన పేజ్ అనేది ల్యాండింగ్ అయింది. సో వీటిని సైట్ లింక్స్ అనేసి అంటాము. సో మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనేసి అనుకుందాము. వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేది కావాలి అంటారు. వీటిని ఏమనాలి అనేది వాళ్ళకి తెలియదు. మాకు ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేది కావాలంటారు. వీటిని సైట్ లింక్స్ అంటారు. సైట్ లింక్స్ అనేది ఆ వెబ్సైట్ కి సంబంధించిన SEO స్ట్రాంగ్ ని బట్టి, ఆ వెబ్సైట్ కి సంబంధించి వస్తున్న విజిటర్స్ ని బట్టి సైట్ లింక్స్ అనేది ఫామ్ అవుతాయి. సపోజ్ నేను ఇంకోటి టైప్ చేస్తాను చూడండి. సో అపోలో హాస్పిటల్స్ అనేది నేను టైప్ చేసినప్పుడు మీరు అపోలో హాస్పిటల్కి సంబంధించిన సైట్ లింక్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఏది సెర్చింగ్ చేసినా కానీ ఫస్ట్ అనేది పెయిడ్ యాడ్స్. సో అపోలో హాస్పిటల్కి సంబంధించిన యాడ్స్ అనేది స్టిల్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ యాడ్ కనపడింది, తర్వాత మనం లోకల్ ప్యాక్ అనేది అన్నాం కదా, దీన్ని లోకల్ SEO అనేసి అంటాము. ఈ మొత్తాన్ని లోకల్ SEO అనేసి అంటాము. దీన్ని ఏ విధంగా చేయాలి అనేది, ఏ విధంగా ఇలా వస్తుంది అనేది కూడా మీరు కమింగ్ టాపిక్స్లో నేర్చుకుంటారు. సో ఇక్కడికి వచ్చేసేసి వీటిని సైట్ లింక్స్ అంటారు. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన సైట్ లింక్స్ కాంటాక్టర్స్, మనం ఈ కాంటాక్టర్స్ అనేది క్లిక్ చేసామనుకో, వేరే ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను, ఆ కాంటాక్ట్ అనే పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఎక్కువ మంది అపోలో హాస్పిటల్కి సంబంధించిన ఎక్కువ మంది దేనికోసం సెర్చింగ్ చేస్తున్నారు, అపోలో హాస్పిటల్ కాంటాక్టర్స్ కోసం సెర్చ్ చేస్తే ఆ సైట్ లింక్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యింది. మీ వెబ్సైట్స్కి, మీ క్లయింట్స్కి, లేదంటే ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఇందులో ఉన్నారు అంటే ఆ బిజినెస్ ఓనర్స్ సో సైట్ లింక్స్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఆ వెబ్సైట్కి గనక ట్రాఫిక్ ఎక్కువగా వచ్చి ఆ వెబ్సైట్ గురించి ఎక్కువ మంది ఏ ఇన్ఫర్మేషన్ వెతుకుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీదే సైట్ లింక్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో మీకు అండర్స్టాండ్ అయింది కదా సైట్ లింక్స్ అంటే ఇవి.
generating higher CTR from the search engine results page, getting user to the page they are looking for faster. సో జనరల్గా ఎవరైతే దేనికోసం కావాలో సెర్చింగ్ చేస్తున్నారో ఆ వెబ్సైట్కి సంబంధించిన సైట్ లింక్స్ కనుక ఫామ్ అయ్యాయనుకో ఆ సైట్ లింక్స్ని డైరెక్ట్గా క్లిక్ చేస్తారు. సో దానికి సంబంధించిన క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వీట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్వీట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించింది ఏదైనా కావచ్చు. సోషల్ మీడియాకి సంబంధించిన రిజల్ట్స్ని మనము గూగుల్ సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన రిజల్ట్స్ పేజ్లో ఫస్ట్ పేజ్లోనే చూసాము అంటే వాటిని సోషల్ మీడియాకి సంబంధించిన స్నిప్పెట్స్ అనేసి అంటాము. వాటిని ట్వీట్ అనేసి కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ అనేసి అయినా చెప్పొచ్చు. వీటిని మనం ప్రాక్టికల్ గా చూద్దాము ఎలా ఉంటుందో. సో నేను ఇండియన్ గవర్నమెంట్ ట్వీట్స్ అనేది టైప్ చేశాను. అలా టైప్ చేసి సెర్చింగ్ చేసిన తర్వాత నాకు ట్విట్టర్ కి సంబంధించిన కొన్ని ట్వీట్స్ అనేది కనపడ్డాయి. సో ఈ ట్విట్టర్ కి సంబంధించిన ట్వీట్స్ కనుక మీరు చూస్తే వీటిని స్నిప్పెట్స్ అనేసి అంటాము. ఇది ట్విట్టర్ కి సంబంధించిన స్నిప్పెట్స్. వీటిని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ట్వీట్ కి సంబంధించిన స్నిప్పెట్స్ అనేసి చెప్పుకోవచ్చు. అలాగే ట్విట్టర్ అయితే ట్విట్టర్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీటిని మనం ఇలా చూడొచ్చు. సో మీరు కూడా మీ కంపెనీకి సంబంధించిన ట్విట్టర్ ని హ్యాండిల్ చేస్తున్నారు అంటే వాటికి సంబంధించిన ట్వీట్స్ కూడా ఈ విధంగా కనపడతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీడియో. ఈ వీడియో ఫీచర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇది ఏ విధంగా కనపడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ వీడియో ఫీచర్స్ అనేది ఎక్స్పెషల్లీ ఫర్ యూట్యూబ్ కోసం ఎక్కువగా ఉపయోగపడతాయి. మే డిస్ప్లే ఏ థంబ్నైల్, దే యూజ్ టు బి ఏ ట్రూ వర్టికల్ బట్ ఆర్ నౌ మోర్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ ఎన్హాన్స్మెంట్. సో ఎపీరియన్స్ అనేది ఈ విధంగా కనపడుతుంది. మనం కూడా ఇప్పుడు గూగుల్లో ఏ విధంగా కనపడుతుంది అనేది ప్రాక్టికల్ గా చూద్దాము. సో నేను లేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ అనేసి గూగుల్లో సెర్చింగ్ చేస్తున్నాను. లేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఏ విధంగా కనపడుతుంది. సో మనం దీన్ని ఇమేజ్ ప్యాక్ అనేసి అంటాము. మనకి ఇంకొంచెం డౌన్ కనుక వస్తే, సో మనం ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్స్ అనేది అడుగుతుంది చూసారా, ఈ క్వైరీస్ ఏమంటాము, రిలేటెడ్ క్వశ్చన్స్ అనేసి అంటాము. సో అలాగే ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా, ఈ వీడియోస్ ఆప్షన్ అనే దాన్ని వీడియో స్నిప్పెట్ అనేసి అంటాము. సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కనుక మనకు కనపడుతున్నాయి అంటే వీటికి సంబంధించిన CTR, క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా టైప్ చేసిన వెంటనే వీడియోస్ కనపడ్డాయి అనుకో, చాలా ఎక్కువ మంది ఏం చేస్తారు, ఇలా క్లిక్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోతారు. సో సపోజ్ నేను క్లిక్ చేస్తున్నాను, టాప్ 22 బెస్ట్ ఇండియన్ మూవీస్ లిస్ట్ 2021. సో దీనికి సంబంధించిన సంథింగ్ యాడ్ వస్తుంది. సో దీనికి సంబంధించిన వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. సో అయితే ఈ వీడియోస్ ఇలా ప్లే అవడం కోసం కూడా అంటే ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఈ వీడియోకి ఏ విధంగా SEO చేశారు, ఏ విధంగా వ్యూస్ వచ్చాయి, ఏ విధంగా కీవర్డ్, ఆ కీవర్డ్కి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అనేది వచ్చాయి. వీటికి క్లిక్ త్రూ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వీడియోకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. ఇది వీడియోకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ కి సంబంధించిన ఫీచర్. సో ఓవరాల్ గా సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన రిజల్ట్స్ పేజ్ ఫీచర్స్ అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటికి సంబంధించిన నేమ్స్ ఏంటి, అవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, వాటికి కావాల్సిన క్వైరీస్ ఏంటి, రెగ్యులర్ గా మనం సెర్చింగ్ చేసే వాటిని మనము ఈ నేమ్ తో వీటిని పిలుస్తారు అనేది తెలియకపోవచ్చు. కానీ మనం SEO ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రిజల్ట్స్ అనేది ఈ నేమ్ తో పిలుస్తాము అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఇది సెర్చ్ ఇంజిన్ లో కనపడుతున్న సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన రిజల్ట్స్ పేజ్. సో ఈ మాడ్యూల్ లో మనం ఇంతవరకు నేర్చుకున్నాము. నెక్స్ట్ మాడ్యూల్ లో వచ్చేసేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇప్పుడు SEO అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్, మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, లోకల్ SEO, ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, కీవర్డ్ ఇవన్నీ కలిపి సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన రిజల్ట్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు వరకు మనము సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో ఏమేమిటి ఫీచర్స్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాం కదా. వాటిలో మనకి యాడ్స్ కూడా కనబడుతున్నాయి. మనం ఇందాకే మాట్లాడుకున్నప్పుడు అసలు ఈ యాడ్స్ అనేది ఏ విధంగా కనపడతాయి, సో వీటిని మనము ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, వీటిని మనం ఏమని పిలుస్తాము, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో ఆర్గానిక్ రిజల్ట్స్ పైన వచ్చే ఏదైతే పెయిడ్ రిజల్ట్స్ ఉన్నాయో ఆ పెయిడ్ రిజల్ట్స్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి, క్లయింట్స్ కోసం మనము ఈ పెయిడ్ రిజల్ట్స్ ని ఏ విధంగా ది బెస్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీతో మనము రన్ చేయాలి, వాటికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, వాటిని మనం ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి, ఏ విధంగా రన్ చేయాలి అనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎంటైర్ SEO ఫండమెంటల్స్ అనేది మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం మాత్రమే. వన్స్ ఒకసారి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి అనేది ఒక షార్ట్ ఫామ్ లో నేను మీకు చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాము. ఆల్ ది బెస్ట్.